హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బజార్ బజ్. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకు దగ్గరలో వస్తున్న పండుగ ఏంది? వినాయక చవితి అండి. అదే ఆ వినాయక చవితికి ప్రతి ఇయర్ లాగా కాదండి, ఈ ఇయర్ వచ్చేసి పర్మిషన్స్ ఎన్ఓసి తీసుకోవాలి. ఎక్కడి నుంచి అంటారా? దాని గురించే ఈ వీడియో తీసేది. మనకి ఎట్లా పర్మిషన్స్ అండ్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి అనేది ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం. పాయింట్ ఏంటంటే, హోమ్ మినిస్టర్ గారు లాస్ట్ థర్స్డే మాట్లాడుతూ ఈ ఇయర్ బొమ్మ పెట్టాలి, ఎక్కడ పెట్టాలన్నా సరే ఎన్ఓసి తప్పనిసరి అని చెప్పారనమాట. వీడియోలోకి వస్తే, ఆన్లైన్లో గణేష్ ఉత్సవ్ అని కొట్టారనుకోండి, వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో ఎలా అప్లై చేయాలి, ఏమేమి కావాలి, ఏంటి అనేది మొత్తం మనం ఈ వీడియో క్లియర్ కట్గా తెలుసుకుందాం అనమాట. ఇంకా వాళ్ళు పెట్టిన కండిషన్స్ ఏందో క్లియర్గా తెలుసుకుందాం. మెయిన్ వచ్చేసి ఏంటంటే, డీజేలకి అస్సలు పర్మిషన్ లేదు ఇయర్. అండ్ అలాగే మార్నింగ్ 6 నుంచి మాత్రమే నైట్ 10 వరకు సౌండ్ సిస్టమ్ మనకి మండపంలో పెట్టేదానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. నైట్ టైమ్స్ ఎటువంటి సౌండ్ సిస్టమ్ పెట్టకూడదు. అండ్ అలాగే వచ్చేసి హుండీ కానివ్వండి, ఏమన్నా వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయనుకోండి, దానికి మనం సీసీ కెమెరాలు అనేది పెట్టాలి కంపల్సరీగా. అండ్ అలాగే వచ్చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి మనం ఎటువంటి ఇబ్బంది కలగనివ్వకూడదు. అండ్ అలాగే వచ్చేసి మనకి చెప్పలేం కదండి, గణేష్ ఉత్సవం జరిగేటప్పుడు అందరూ ఇదిగా ఉంటారు. సో అట్లాంటప్పుడు ఏంటంటే, మనకి దగ్గరలో వాటర్ కానివ్వండి, అండ్ అలాగే ఇసుక రెడీగా పెట్టుకో ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మీరు అప్లై చేసుకోండి, లేకపోతే అస్సలు చేసుకోవద్దు. ఎందుకంటారా, ఇవన్నీ ఉంటేనే ఎస్హెచ్ఓ టీం వాళ్ళు వచ్చేసి పర్మిషన్స్ ఇస్తారన్నమాట. చూసి అసలు ఈ ఎస్హెచ్ఓ ఎవరంటారా? స్టేషన్ హౌస్ ఆఫీసర్ అని. ఇదొక మున్సిపాలిటీ వాళ్ళు, ఫైర్ వాళ్ళు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ ఒక టీమ్గా కలిసి దీనికి వచ్చి ఇన్స్పెక్షన్ చేసి మరి ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేసి దాంట్లో వచ్చేసి గణేష్ ఉత్సవ్ .net అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేస్తే ఇక్కడ మనకి గణేష్ ఉత్సవ్ 2024 ఏపీ పోలీస్ అని వస్తుంది. దాని మీద అక్కడ కనిపిస్తుంది కదా, ఆ యారో మార్క్ పెట్టున్నాం కదా, దాని మీద మనం క్లిక్ ఇచ్చినట్టయితే ఇట్లా సింగిల్ విండో సిస్టమ్ ఫర్ ఆల్ పర్మిషన్ రిలేటెడ్ టు గణేష్ ఉత్సవ్ 2024 అనే ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అనమాట. దాంట్లో మనం వచ్చేసి అక్కడ కింద కనిపిస్తుంది కదండి, న్యూ అప్లికేషన్ మీద క్లిక్ ఇవ్వాలి. ఫస్ట్ అక్కడ కనిపిస్తుంది కదా, యారో మార్క్ పెట్టే కదా, దాని మీద మనం క్లిక్ ఇచ్చుకోవాలి. క్లిక్ ఇచ్చిన తర్వాత మనకి ఏంటంటే, మనం ఫోన్ నెంబర్ అనేది సబ్మిట్ చేయాలి. అంటే ఎవరైతే ఉంటారో, ఎవరైతే అప్లికేషన్ అప్లై చేయాలనుకుంటారో వాళ్ళది ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత మనకు ఓటీపీ అనేది వస్తుంది, 4 డిజిట్ ఓటీపీ. ఆ ఓటీపీ వచ్చాక ఆ ఓటీపీని ఎంటర్ చేసామంటే కింద ఆప్షన్ ఉంటుంది వెరిఫై ఓటీపీ అని. ఆ వెరిఫై ఓటీపీ కొట్టామంటే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత దాంట్లో అప్లికేషన్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. అప్లికేషన్ నేమ్ అంటే ఎవరి పేరు మీద చేస్తున్నామో ఆ అప్లికేషన్ అనేది ఎంటర్ చేయాలి. అప్లికేషన్ నేమ్ ఎంటర్ చేసి దాని తర్వాత మెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయాలి. తర్వాత వచ్చేసి అప్లికేషన్ అడ్రస్ కూడా ఎంటర్ చేయాలి. అడ్రస్ అంటే అదే ఏ డోర్ నెంబరు స్ట్రీట్ అట్లా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ అసోసియేషన్ నేమ్, అంటే మీరు గణేష్ చవితి జేఆర్పేట ఆర్ ఎనీథింగ్, మీరు ఏదైనా అసోసియేషన్ లాగా ఫామ్ అయ్యి ఒక 10 మంది కలిపే కదండి ఒకటి చేయాలనుకుంటారు. సో అసోసియేషన్ నేమ్ అనేది ఒకటి పెట్టుకొని అదే ఎంటర్ చేయాలి. ఇన్స్టాలేషన్ ప్లేస్ వచ్చేసి మనం ఎక్కడ పెట్టాలనుకుంటున్నాం అని, టెంపులా, అపార్ట్మెంటా, కమ్యూనిటీ హాలా, గవర్నమెంట్ ఆర్ మున్సిపాలిటీ ల్యాండా, ప్రైవేట్ ప్లేస్లోనా, లేకపోతే అదర్స్లోనా, మీరు ఎక్కడ కావాలంటే ఆడ కొట్టాలన్నమాట. అపార్ట్మెంట్లో పెట్టుకునే వాళ్ళు అపార్ట్మెంట్, లేదు ఇక్కడ ఏం లేదంటే అదర్స్ అని కొట్టేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఇన్స్టాలేషన్ డోర్ నెంబర్తో సహా, డోర్ నెంబర్ కానీ వాళ్ళకి అపార్ట్మెంట్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇట్లా ఆ డోర్ నెంబర్ కానీ ఏదైనా ఉంటే అక్కడ ఎంటర్ చేసేయాలి. ఎంటర్ చేసి ఇప్పుడు యారో మార్క్ చూపిస్తున్నాను చూడండి, ఆ యారో మార్క్ దగ్గర ఎంటర్ చేయాలి మనం. ఎంటర్ చేశాక నెక్స్ట్ వచ్చేసి అది ఎంటర్ చేసేయండి. దాని తర్వాత వచ్చేసి మన ఈ ఇన్స్టాలేషన్ స్ట్రీట్, ఫర్ ఎగ్జాంపుల్ జేఆర్పేట లేకపోతే సాయిబాబా గుడి, అట్లా స్ట్రీట్ నేమ్ ఉంటుందా, ఆ స్ట్రీట్ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత వచ్చేసి ఏ డిస్ట్రిక్ట్, మన డిస్ట్రిక్ట్ ఏదని దాని మీద క్లిక్ ఇచ్చామంటే మన డిస్ట్రిక్ట్లో
ఆడ ఎంటర్ చేసేయాలన్నమాట. ఆ డిస్టిక్ ఎంటర్ చేసిన తర్వాత సిటీ ఆర్ డివిజన్ దాని మీద క్లిక్ ఇచ్చామంటే ఏ సిటీయో ఏ డివిజనో దాని మీద ఇచ్చేసేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అదండి యారో చూపిస్తాను చూడండి, సిటీ కానీ డివిజన్ కానీ దేని కింద వస్తుందని అది కొట్టేయాలి. దాని తర్వాత మనం పెట్టిన ఒక పోలీస్ స్టేషన్ లిమిట్స్, పోలీస్ స్టేషన్ ఏ పోలీస్ స్టేషన్ అండర్లో వస్తుందో అక్కడ సెలెక్ట్ చేసేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఐడియల్ హైట్, మనం ఏదైతే బొమ్మ తెస్తున్నామో ఆ బొమ్మ యొక్క హైట్ ఎన్ని ఫీట్లు ఉందని అక్కడ ఎంటర్ చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి పెండల్ హైట్ అంటే ఏం లేదండి, మనం చేసుకుంటాం కదా, పెండల్ అంటే ఏంది, స్టేజు దాని యొక్క హైటు మనం అక్కడ స్టేజ్ మండపం యొక్క హైట్ మనం ఎంటర్ చేయాలి పెండల్ హైట్ అంటే. నెక్స్ట్ వచ్చేసి కమిటీ అనేది ఒక 5-6 మందితో ఫామ్ అవుతాం కదండి, ఆ కమిటీ ఫామ్ అవుతాం కదా, కమిటీ ఫామ్ అయినప్పుడు మనం 5 మంది మినిమం 5 మంది ఉండాలి కమిటీలో మెంబర్స్ వచ్చేసి. ఈ పెండల్ హైట్ పెట్టిన తర్వాత వచ్చేసి ఈ కమిటీ మెంబర్స్ వచ్చేసి మినిమం 5 మంది ఉండాలి. 5 మంది అక్కడ ఎవరో చూపిస్తాను కదండి, 5 మంది పేర్లు అయితే ఒక్కొక్కటి ఫిల్ చేయాలన్నమాట. కమిటీ నెంబర్ 1 వాళ్ళ మొబైల్ నెంబరు, కమిటీ నెంబర్ 2 వాళ్ళ మొబైల్ నెంబరు, కమిటీ నెంబర్ 3 వాళ్ళ మొబైల్ నెంబరు, నెక్స్ట్ కమిటీ నెంబర్ 4 వాళ్ళ మొబైల్ నెంబరు, కమిటీ నెంబర్ 5 వాళ్ళ మొబైల్ నెంబరు మనం ఎంటర్ చేసేసి నెక్స్ట్ వచ్చేసి ఇమ్మర్షన్ డేట్ అంటే ఏం లేదండి, మనం ఎప్పుడు నిమజ్జనం చేస్తామనేది ఆడ ఎంటర్ చేసి పెట్టాలి. అక్కడ కొట్టామంటే 3 రోజులు చేస్తామా, 5 రోజులు చేస్తామా, లేదా వారం రోజులు చేస్తామా, అది అని మనం ముందుగానే డిసైడ్ అయ్యి ఆడ ఇమ్మర్షన్ డేట్ దగ్గర మనం అప్లై చేయాలి. నెక్స్ట్ ఇమ్మర్షన్ టైం అంటే ఎన్ని గంటలకి, సాయంత్రం ఎన్ని గంటలకి మనం నిమజ్జనం చేస్తాము అది అని అక్కడ మినిట్స్తో సహా మొత్తం అంతా మినిట్స్తో సహా అంతా ఎంటర్ చేసి పెట్టాలన్నమాట. కొంచెం ఒక అరగంట గంట అటు ఇటు అయినా ఏం కాదులేండి, కానీ టైం మాత్రం మనం పక్కాగా ఎంటర్ చేసి ఉండాలి. ఎంటర్ చేసి ఇద్దండి, నేను కొట్టాను చూడండి, ఆ ఎర్ర మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ కొట్టామంటే మీకు మినిట్స్ టైము అన్నీ వచ్చేస్తాయన్నమాట. ఇది అయిపోతే నెక్స్ట్ వచ్చేసి ఇమ్మర్షన్ లొకేషన్ కింద కనిపిస్తుంది కదండి, దాన్ని టైం కొడుతున్నాను. టైం అయిపోయిన తర్వాత ఇమ్మర్షన్ టైం అయిపోయిన తర్వాత ఇమ్మర్షన్ లొకేషన్ ఎక్కడని, చెరువులోనా లేకపోతే ఏదో ఒక లేక్లోన పక్కనుండి, ఇప్పుడు దుర్గం చెరువు కానివ్వండి, అట్లా ఏదైనా ఎక్కడ చేయాలనుకుంటున్నారో అక్కడ ఎంటర్ చేయాలా. నెక్స్ట్ వచ్చేసి ఇమ్మర్షన్ టైప్ అంటే ఆటోనా, మినీ ట్రక్కా, క్రేనా, స్పాట్ ఇమ్మర్షనా, లేకపోతే ఎక్కడైతే ఉందో దాని పక్కనే కాలువ ఉంటే ఆడే ఇమ్మర్షన్ చేస్తున్నారా అని అక్కడంతా మనం కొట్టాలన్నమాట. అంటే దేంట్లో ట్రాన్స్పోర్ట్, వే ఆఫ్ ట్రాన్స్పోర్ట్ దేంట్లో అనేది మనం అన్ని కొట్టి ఒకసారి చెక్ చేసుకొని కింద సబ్మిట్ బటన్ అనేది కింద ఏరో కనిపిస్తుంది కదా, ఆ సబ్మిట్ బటన్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇట్లా అప్లికేషన్ ఐడి అనేది మనకు జనరేట్ అవుతుంది అనమాట. ఇదండి మన అప్లికేషన్ ఐడి, ఆ నెంబర్ ఇచ్చినారు కదా, దాన్ని ప్రింట్ తీసుకోండి, లేదనుకున్నా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా సరిపోద్ది. సింగిల్ విండో రిప్రజెంటేషన్ విల్ కాంటాక్ట్ యూ సూన్ అయిన తర్వాత మనకైతే కాంటాక్ట్ వస్తారు. లేదనుకుంటే మనమే చెక్ చేసుకోవాలంటే బ్యాక్కి వెళ్ళాక ఫస్ట్ ఏదైతే మనం ఫస్ట్కి ఉన్నాం కదా, ఫస్ట్లో న్యూ అప్లికేషన్ కార్డ్ చేసాం కదా, ఇప్పుడు మన అప్లికేషన్ స్టేటస్ చూసుకోవాలంటే కింద డౌన్లోడ్ ఎన్ఓసి మీద ఆడ యారో మార్కుల్లో అక్కడ వచ్చేసి క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చి మనం ఏదైతే ఇందాక అప్లికెంట్ నెంబర్ అని ఇచ్చామో ఆ నెంబర్ మీద ఆ నెంబర్ కొట్టేసి గెట్ డీటెయిల్స్ కొట్టామంటే మన ఎన్ఓసి యొక్క స్టేటస్ అనేది తెలుస్తుంది అనమాట. అంటే ఏంది, అప్లికేషన్ అయిపోయిందా, ఫార్వర్డ్ అయిపోయిందా లేదా అనేది ఇక్కడ తెలుస్తుంది మనకు. స్టేటస్లో అయిపోయి ఉంటే అక్కడ మనం క్లిక్ ఇచ్చామంటే ఆ ఎన్ఓసిని డౌన్లోడ్ చేసుకొని అది చూపిస్తే సరిపోద్దండి. ఇంతే అండి మన యొక్క గణేష్ చతుర్థికి మనం చేయాల్సిన అప్లికేషను. చూశారు కదండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. జై హింద్.